ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే టేస్టీగా అటుకుల మిక్సర్ చేయబోతున్నా. అటుకుల మిక్సర్ చేయడం కోసం 1 కప్పు అటుకులు తీసుకున్న. పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. గ్రౌండ్ నట్స్ తీసుకోవాలి, కరివేపాకు తీసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఫ్రై చేసేటప్పుడు ఇలా జాలి చిక్కం తీసుకుని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఆయిల్లో వేసేసుకుంటే చాలా కష్టమవుతుంది కదా తీయడానికి. ఇలా చిక్కంలో ఫ్రై చేసుకుంటే ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అవ్వాయో. మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ అటుకులన్నీ ఫ్రై చేసిన తర్వాత గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి అటుకులు గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల మిక్సర్లో వెల్లుల్లి కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి ఇవన్నీ. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం మసాలా అంతా మంచిగా కలుస్తుంది. అటుకుల మిక్సర్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా క్రిస్పీగా కూడా ఉంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడల్లా 1 కప్పులో వేసేసి ఇచ్చేస్తుంటే వాళ్ళు తినేసి మళ్ళీ స్నాక్స్ అడగరు. టేస్టీగా అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.